Watch full episodes on Jio Hotstar. అందరూ సిద్ధంగా ఉండండి. ఫ్లైట్ తొందరలో స్టార్ట్ అవ్వబోతోంది. నేను 3 లెక్క పెట్టే లోపు ఎవరైతే ముందొస్తారో వాళ్ళే గెలిచినట్టు. వాళ్ళకే బహుమతి లభిస్తుంది. బాస్ మొదట గెలిచిన వాళ్ళకి ఏమిస్తారు బాస్? దొరుకుతుంది, చాలా దొరుకుతుంది. పెద్ద బహుమతి దొరుకుతుంది. ఇప్పుడు మీరందరూ కళ్ళు మూసుకొని ఫోకస్ చేయండి. ఇప్పుడు మీరందరూ కళ్ళు తెరవండి. రేస్ స్టార్ట్ చేయండి. రెడీ స్టడీ అండ్ గో. బాస్ ఇది చాలా అద్భుతంగా ఉంది. మేము దేనికి గుద్దుకొని కింద పడ్డాం బాస్? ఇది నా తాలూకా ఇన్విజిబుల్ వాల్ గన్ అద్భుతం. అంతకన్నా ముందు ఇది ఇన్విజిబుల్ బాల్ ని ఉత్పత్తి చేస్తుంది. అది ఎవరికి తెలియదు. ఈ వాల్ చాలా స్ట్రాంగ్. దీన్ని దాటి ఎవరు నా ముందుకి రాలేరు. ఆ తర్వాత గట్టు బట్టు అసలు నన్ను ఏమీ చెయ్యలేరు. నాకు నచ్చిందే నేను తర్వాత చేస్తాను. అయ్యో నన్ను కాపాడండి. ఆ విచిత్రాన్ని మీరు చూడండి. వాడే వచ్చి స్వయంగా ఇక్కడ ఇరుక్కోబోతున్నాడు. చూడండి, బట్టు కోసం నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. గట్టు, ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా నీకు? మెయిన్ రోడ్ లో నేను స్లిప్ అవుతూ వచ్చాను. రోడ్ కూడా చాలా ఖాళీగా ఉంది, కానీ హఠాత్తుగా గోడకి ఢీ కొట్టుకున్నట్టు అనిపించింది. ఆ తర్వాత ట్రాఫిక్ జామ్ అయ్యింది. గట్టు బట్టు వినాశనానికి మారు పేరే ఈ షేర్సీ. మీ మొదటి పేరు? ఇప్పుడు మీ ఇద్దరికి నేను సంగటిని తినిపిస్తాను. ఎన్నిసార్లు మీరిద్దరు నన్ను ఇబ్బంది పెట్టారు. ఇలా చూడండి, మీకు సంగటి తినిపిస్తాను. బాస్, ఇది చాలా తప్పైన విషయం. మీరు వాళ్ళకి సంగటి కొని ఇస్తారా? ఇంతవరకు మీరు మాకు అసలు ఏమీ కొనివ్వలేదు. ఇక మీదట మీతో నేను మాట్లాడను. గట్టు బట్టు గట్టు బట్టు గట్టు బట్టు గట్టు. చూడు, చెప్పిన విషయాన్ని కొంచెం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. దయామయా, నన్ను కాపాడండి. రండి, రేసులో గుర్రం పరిగెట్టండి. రండి త్వరగా. షేర్ సింగ్, చూడండి, మేము మీకు మళ్ళీ చెప్పాం. మర్యాదగా బ్యాంకు డబ్బు తిరిగి ఇచ్చేయండి. గట్టు, ఇందులో చాలా డబ్బు ఉంది. మనం దీన్ని చెరు సగంగా పంచుకుందామా? ఓహో షేర్ సింగ్, బాగా గుర్తుంచుకోండి, మేము తప్పుడు మనుషులకి తప్పుడు పనులకి ఎప్పటికీ సాయం చెయ్యం. అరే గట్టు, నా సిక్స్త్ సెన్స్ ఏమంటుందంటే ఇక్కడ ఏదో సమస్య రాబోతుంది, జాగ్రత్తగా ఉండాలి. బట్టు, ప్రమాదం మనకు కాదు, షేర్ సింగ్కే. ఏమైంది? రండి, నన్ను కొట్టడానికి ప్రయత్నం చేయండి ప్లీజ్. రండి, నన్ను కొట్టడానికి ప్రయత్నం చేయండి. షేర్ సింగ్, నువ్వు అయిపోయా.
నా చెయ్యి నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది. వీడు ఎలా ఇలా బలవంతుడిగా మారాడు? నొప్పిగా ఉంది. ఇదేంటి ఇలా జరిగింది? ఇక మీరిద్దరూ అసలు నన్ను ఏమీ చెయ్యలేరు, అర్థమయ్యిందా? ఎందుకంటే ఈ షేర్ సింగ్ అసలు ఎవరు ఏమీ చెయ్యలేరు. ఒకవేళ నన్ను ఏమైనా చేద్దామనుకుంటే వాళ్ళు తవ్వుకున్నట్టే. గట్టుబట్టు మళ్ళీ మనం కలుద్దాం. బాయ్ బాయ్, వస్తాను. నేనే సృష్టించిన ఇన్విజిబుల్ వాల్ ని అసలు నేను మర్చిపోయాను. గుడ్ 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 బాయ్. మీరు చెప్పేది ఏంటంటే నాకు ఒక విషయం అనిపిస్తోంది. ఆ షేర్ సింగ్ ఏదో మంత్రం లాంటిది వేసి ఒక ఇన్విజిబుల్ వాల్ నిలబెట్టుకుంటున్నాడంట. అది ఏమిటంటే బయట వాళ్ళకి ఎవరికి కనపడదు. ఇదంతా పాజిబిలిటీయే, ఎందుకంటే ఇంతకు ముందు కూడా షేర్ సింగ్ ఇలాంటి వాల్స్ తన చుట్టూ నిలబెట్టుకుంటూ ఉండేవాడు. అది ఇన్విజిబుల్ వాలే. అందుకే మీరు అతన్ని కొట్టపోయినప్పుడు మీకే దెబ్బ తగిలిందన్నమాట. అది విషయం. నేను కరెక్ట్ గానే చెప్పానా? ఎలాగైనా ఆ షేర్ సింగ్ వాల్ ని బ్రేక్ చేసేటట్టు మనం ఐడియా వెయ్యాలి గట్టు, అర్థమైందా? నువ్వు బాగా ఆలోచించి మంచి ఐడియా కనిపెట్టు గట్టు. అంతవరకు నేను ఏదైనా తినొస్తాను, బాగా ఆకలేస్తుంది. వావ్, చాక్లెట్ బాంబ్ పేరు కూడా అదిరిపోయింది. వావ్ వావ్. ఇప్పుడు నేనేమి తినలేను. నేను నీకు ముందే చెప్పాను కదా, ఇక్కడ కనిపించేవన్నీ నిజం కాదు. నిజమైన విషయాలేవి మీ కంటికి కనపడవు. అది నిజం. బట్టు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మనం పైనుంచి కింద నుంచి రెండు వైపులా దాడి చేద్దాం. ప్రొఫెసర్ బటావ్ డేకర్, ఇప్పుడు మాకు మీ సాయం కావాలి. అలాగే. ఇప్పుడు అటాక్. ఓరే నాయనో. ఇలా కూడా నన్ను అటాక్ చేస్తారా? షేర్ సింగ్ ని అటాక్ చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు మీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి చూడండి. గట్టు, బాంబ్ ని ల్యాండ్ చేశాను, కానీ ఎటువంటి శబ్దం రాలేదు. నాకేమనిపిస్తుందంటే ఇక్కడ ఏదో ఆపదుందనిపిస్తోంది. ఏదో ఒకటి చేయాలి. అయ్యో బట్టు, ప్రమాదం మీ వెనకాలే ఉంది. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. అరే ఏంటి గట్టు నువ్వు? నేనెందుకు వెనక్కి చూడాలి? నేను ముందే చూస్తాను, ఎందుకంటే ముందు చూడడమే మంచిది. అది కాదు బట్టు, ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి చూడకపోతే ఇంకెప్పటికీ అస్సలు చూడలేరు. బాంబు మీ వెనకాల ఉంది, మీ వెనకాలే ఉంది. బాయ్ బాయ్ బాయ్. బట్టు, అలా అయితే నువ్వు ఒక్కడివే వచ్చావా? మరి గట్టు ఎక్కడా? వాడు ప్లేన్ తో పాటు బ్లాస్ట్ అయ్యాడా? సారీ సారీ సారీ, వెరీ వెరీ సారీ. నేను గట్టు బట్టుని వేరు చేశానా? వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. షేర్ సింగ్, ఈ గట్టు బట్టుల్ని ఎవరు విడగొట్టలేరు. మేమేం చేస్తామో చూస్తూ ఉండండి. కుదిరితే తప్పించుకోండి, చూద్దాం.
బట్టు ఇదే ఎవరు తీసిన గొంతులో వాళ్ళే పడతారు అంటే. అరే రే, ఇప్పుడేం చేద్దాం? నువ్వు ఇలా ఉంటున్నావేంటి గట్టు? ఇప్పుడేం చేద్దాం? అబ్బా మీకు అర్థం కాలేదా? నేను సామెత చెప్పాను, వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తండి. ఎవరది ఫైర్ చేసింది? నా ముందుకు రండి, లేదంటే మిమ్మల్ని నేను పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాను. చాలా బాగుంది సార్. ఎవరు ఫైర్ చేసిందో తెలియదు, మీరు వెళ్ళి వాళ్ళు పట్టుకుంటారా సార్? సార్ మీరు గొప్ప మహాళ్ళు, దేశ సేవ బాగా చేస్తున్నారు. ఇదిగోండి సార్, టీ తాగండి. బట్టు ఆ గన్ని దొంగలించడమే ప్లాన్ ఏ. ఒకవేళ మన ప్లాన్ ఏ గానీ ఫెయిల్ అయితే ప్లాన్ బి రెయిన్బో డైమండ్ ట్రాప్. సరేనా? అర్థమైందా? ఇటు గట్టు. ఏ గట్టు, అలా చూడు గన్ను. ప్లాన్ ఏ ఇప్పుడు పూర్తయిపోతుందని నాకు అనిపిస్తుంది గట్టు. ఆ గన్ను మాత్రం నాకు దొరికితే అప్పుడు నా తడాకా ఏంటో తనకి చూపిస్తాను. కాపాడే, నొప్పిగా ఉంది కాలు. వినాశనానికి మారిపోయే ఈ షేర్ సింగ్. డాగి వాళ్ళని వదలొద్దు, వాళ్ళని కలిసి చంపేయ్. బాబోయ్, నొప్పి నొప్పి నొప్పి. గట్టు, ఎందుకు ఆగిపోయావు? త్వరగా రా. ఇప్పుడు నన్ను ఎలా పరిగెత్తమంటారు పట్టు? ఇది నన్ను గట్టిగా పట్టుకుంది కదా, నా వల్ల కావడం లేదు. కాపాడండి, ఎవరైనా కాపాడండి. వదులు. అరే ఎవరు పట్టుకున్నారు? నీ వెనక ఎవరు లేరు. వదులు. నాయన, నన్ను పట్టుకుంది గట్టు, కాపాడు. నన్ను పట్టుకుంది, కాపాడు, నొప్పిగా ఉంది. చెమ్మట్ సింగ్, నైట్ లో మనం ఈ విధంగా రౌండ్స్ కి వెళ్ళటం ప్రజలకు చాలా మంచిది. నన్ను వదలు. ఎందుకు నన్ను ఖర్చవని చెప్పానా? వెళ్ళు. నేనేం తప్పు చేశాను? కుక్క ఈ ఇంట్లో నుంచే కదా వచ్చింది. ఇది షేర్ సింగ్ ప్లేస్ కదా. ఏం చెయ్యాలి? ఒకవేళ ఈ కుక్క వాడికి ఫ్యాన్ ఏమో తెలుసుకోవాలి. ఏమంటావు? ఇకపై ఆ గట్టు బట్టు నాతో పోరాడడానికి సాహసం చెయ్యలేరు. ఇకపై ఇన్విజిబుల్ వాల్ 4 పక్కల ఉన్నంత వరకు ఆ గట్టు బట్టు అసలు నన్ను ఏమీ చేయలేరు. ఏమంటారు? ఏమిటది? డయా భయ, అసలేం జరుగుతోంది? ఇంత అందమైన వజ్రం ఇక్కడికి ఎలా వచ్చింది? ఈ వజ్రం మీది కాదా? లేదు, అందుకనే కదా నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఈ వజ్రం అసలు ఇక్కడికి ఎలా వచ్చింది? ఓహో, అయితే ఆ వజ్రం నాదే ఉంటుంది. దీన్నే చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. ఎలాగో వజ్రం ఇవాళ దొరికింది నాకు. అక్కడే ఆగు. ఇక్కడున్న వస్తువులన్నీ నావే, నా స్వంతం. ఎవరు దేన్ని తాక్కూడదు. ఇంత అందమైన వజ్రాన్ని నేను అసలు ఎవరికి ఇవ్వనంటే ఇవ్వను. ముందు ఈ వజ్రాన్ని నేను తీసుకుంటాను, తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. దాన్ని కనిపెట్టాలి. రండి. ఎస్, మన ప్లాన్ బి వర్కౌట్ అయింది. షేర్ సింగ్ రెయిన్బో డైమండ్ ట్రాప్ లో బాగా ఇరుక్కున్నారు. ఆ డైమండ్ కోసం ఆయన తప్పకుండా ఇన్విజిబుల్ వాల్ నుంచి బయటకు వస్తారు. అప్పుడు మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఈ వజ్రం మొత్తం నాదే. నా ఇన్విజిబుల్ వాల్ ని నేను రిమూవ్ చేయడం మర్చిపోయాను.
హలో షేర్ సింగ్ గారు, చెప్పండి ఎలా ఉన్నారు? కాపాడండి, ఫ్యాన్ ఆఫ్ చేయండి. అసలు మీరు ఏమి చేస్తున్నారు? బట్టు ఈ గన్ని జాగ్రత్తగా మీ దగ్గరే ఉంచండి. నేను వెళ్ళి షేర్ సింగ్ సంగతి ఏంటో కొంచెం చూసి వస్తాను. ఈ పరిస్థితిలో ఏం చేయాలో కొంచెం బాగా ఆలోచించండి. నాకు హెల్ప్ చేయండి. పిచ్చోళ్ళారా, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో కొంచెం బుర్ర ఉపయోగించి ఆలోచించండి. సత్యాన్ని పిలవండి. సత్య, అబ్రాకడాబ్రా. అరే రండి, దమ్మున్న మగాడు ఈ బట్టుని ఎదిరించడానికి రండి. నేను ఇలాగే ఉండాలా? కొంచెం ఫ్యాన్ ఆఫ్ చేయండి. నేను అసలు ఇక్కడ ఉండలేను. ఆఫ్ చేయండి, ఫ్యాన్ వెళ్ళి ఆఫ్ చేయండి. అరే ఆలోచించద్దు, వెళ్ళి త్వరగా ఫ్యాన్ ఆఫ్ చేయండి. నా క్యారెక్టర్ ని జాగ్రత్తగా ఉంచండి, ఇప్పుడే వస్తాను. మరొక విషయం, ఫ్యాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్ అండి. ఓకే గట్టు సార్. వెళ్ళి ఫ్యాన్ ఆఫ్ చేయండి. ఫ్యాన్ ఆఫ్ చేయవద్దని గట్టు గారు రిక్వెస్ట్ చేసి వెళ్ళారు బాస్. అలా చెప్పి వినకపోతే అది బ్యాడ్ మేనర్స్ అవుతుంది కదా బాస్. మీ ఇద్దరికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాగేది వడకట్టనటి. అరవకో, ఇక్కడి నుంచి ఎవరు పారిపోకూడదు. ఒకవేళ పారిపోవాలని చూస్తే నేను పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుంటాను. ఇదిగోండి ఇన్స్పెక్టర్ గారు, ఇన్విజిబుల్ గన్. దీంతోనే షేర్ సింగ్ ఇంతసేపు ఆట పట్టేస్తున్నాడు. కచ్చేసింది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.